కార్ ఎవరిది? ఏమో ఎవరికి తెలుసు. బస్సు 100 వస్తున్నావు. కారు వేసుకుపోతే రారా చెప్తున్నా. చెప్పలేము తగిలేయా? అమ్మో ఇక్కడ పడుంటే అమ్మో అమ్మో మీరు లేచిపోవడం నా కారే దొరికిందా? మేము లేచిపోవడం ఏంట్రా? మీరు లవర్సే కదా. సిస్టరా బ్రదరు? ఇలాంటి ఇలా వాన్ చేస్తున్నారు. మీరెవరైతే నాకేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావు? నాకు అక్కడ దొరికింది. దొరికిందా? అదేం 5 రూపాయల బిల్ల కాదు బ్రదర్. దొరికిందని జోబులు వేసుకోవడానికి 10 లక్షల రూపాయల కారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గోవా. మేము అక్కడికి వెళ్తున్నాం. 10 లిఫ్ట్ ఇస్తా. లిఫ్ట్ నా కారు. మెల్లగా మెల్లగా, ఇంకా నెంబర్ కూడా రాలేదు. ఎఫ్ఆర్ నా కార్ని మల్లెపూలా చూసుకుంటాను. నేనున్నాగా, నేను తిప్పుతా మెల్లగా. ఇది ఇలా చల్లగా గాలి వస్తుంది. పేరేంటి బ్రదరు? హ్యాపీ. మాతో రావడం గురించి నీ ఫీలింగ్ అడగలేదు. పేరేంటి? నా పేరే హ్యాపీ బ్రదరు. నేను పుట్టగానే మా అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఒకటి జరిగిందంట. ఏంటిది? వాళ్ళ పెళ్ళి. ఎస్, ప్రామిస్. పోనీ ఆ పేరుతో నువ్వు హ్యాపీనా? ఏంటో బ్రదరు, కలిసి వస్తుంది కానీ కంటిన్యూ కావట్లేదు. అంటే నేను చెప్పే మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. మీ సోది వినడం కంటే ఇదే బెటర్. హలో సార్, హలో సార్, మేడం సిస్టమ్ పాడైపోయిందండి. హలో హలో మేడం, హలో సార్, మేడం మేడం మేడం. ఏదో చెప్తున్నారు బ్రదర్. నువ్వు సెట్టింగరే నీ మూలాన బంగారు లాంటి సిస్టమ్ పీక్ పడేసాడు కదా. ఆ లుక్ అంటే లవర్ కాదు, సిస్టర్ కాదు. ఏంటి ఆ లుక్? గుట్లు తిచ్చు, గుట్లు తిచ్చు. నేను అసలే తక్కువ, నాకు లోబీ ఏం చేస్తున్నా నాకే తెలియదు. ఈయనే సార్ మా బావ భోజిరెడ్డి. ఈయనంటే మా ఏరియాలో వచ్చా సార్. మన వాళ్ళు అన్ని ఏరియాలు కవర్ చేస్తారు సార్. 24 గంటల లోపే మేడం మన ముందు ఉంటారు. సామే పిల్లాడు మాకు, పిల్ల మీకు. ఏంది బావా? సామే కాలు తగలుతాంది. పక్కకెళ్ళి కూర్చోమను. ఓర్చుకో బాబా, నీ గురించి వాడికి తెలియదుగా. వీడు లేకుండా వాడిని పట్టుకోవడం కష్టం. లక్కు, నువ్వే లక్కు. ఏంట్రా గుడ్లేసుకుని అలా చూస్తున్నావు? నువ్వే భోజరెడ్డి అని తెలిసి నిన్నే అడ్రస్ అడిగాడంటే యు ఆర్ జోకర్. ఈడ పక్కన ఉన్నప్పుడే కదరా ఆడ పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మరి ఈడేంటి? అయినా మీకు వాడికి గొడవేంటి? మాకు లైటర్. ఫైటరా? అరే ఇందిరాబాయ్ అందరికి ఇట్లా వినిపిస్తుంది. ఫైటర్ కాదన్నా, లైటర్. లైటర్ లైటర్ ఏంటి? లైటర్ కావాలంటే స్వామి, సిగరెట్ వెలిగించుకునే దానికి. అరే నాకు అలవాట్లేదు కదన్నా. లేకపోతే ఇప్పుడు అలవాటు చేసుకోరా. బుడలు నాయాలా యాడ పడితే ఆడ బండి అవి టీ అవుతా. ఇక బా. మాకు వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి సామె. అబద్ధం చెప్పకురా. వీడి ఇండే ఉన్నాడా? కుక్క చావు చస్తావు, పుచ్చ పగిలిపోద్ది. ఇప్పుడే వస్తా. అవును, మేమంటే ఓకే. కన్న తండ్రివై ఉండి నువ్వెందుకు నీ కొడుకుని చంపాలనుకుంటున్నావు? మళ్ళీ స్టార్ట్ చేశారు బాబా. ఏంద్రా ఈ గోళ? ఏం చేశాడని ఎప్పుడు అడిగినా సేమ్ డ్యామేజ్ సార్. అందుకే అడగడం మానేశాం. వావ్.
ముక్కైరా. ఏమో ఏడుస్తాడావు? మొత్తం మడత పెట్టాడే. ఈ మెంటలో ఎవరు గెలికినారా ఇప్పుడు? ఏడ్సాకలేరా? వీడికేమైందిరా? ఎప్పుడు ఆ పేరు విన్నా సేమ్ డ్యామేజ్. అందుకే వాడి పేరు ఎత్తడం మానేశాం. మళ్ళీ వావ్. రే శివ, తొందరగా పట్టుకోండ్రా వాడిని.